పశువుల షెడ్ల నిర్మాణానికి సంబంధించి తనకు సరైన విషయ పరిజ్ఞానం లేకుండా తప్పు మాట్లాడానని, తరువాత మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకున్నానని, తన తప్పును తెలుసుకుని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నట్లు వలసపాకల గ్రామ జనసేన నాయకులు గింజాల రాజు తెలిపారు. కాకినాడ రోడ్ల మండలం వలసపాకల గ్రామంలో జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గింజాల రాజు, కె సూర్యనారాయణ, పాపారత్నం, పెంకె సూర్యవతి, పొల్లయ్య, అబ్బులు మాట్లాడుతూ తనకు తగిన సమాచారం లేక తప్పు మాట్లాడానని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వారికి క్షమాపణ కోరుతున్నట్లు వెల్లడించారు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియక నేను తప్పుడు ఆరోపణలు చేశానండి. నేను ఎండిఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని కొనుక్కున్నాను. మా షెడ్యూల్ మమ్మల్ని కట్టుకోమన్నారండి. దానికి ఏమైనా సంబంధించి అమౌంట్ పడతాయి, మా అకౌంట్లో పడతాయి అన్నారండి. ఈ విషయంలో సీన్ గారు కానీ, గోవింద్ గారు కానీ ఎటువంటి సంబంధం లేదండి. ఇది నేను చేసిన ఆరోపణల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానండి. వెనక్కి తీసుకుంటున్నానండి. ఇది తెలియక జరిగిన పొరపాటు. మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేక నేను మాట్లాడవలసి వచ్చిందండి అన్న. ఎండిఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్తే క్లియర్గా మాకు వాళ్ళ వివరించి చెప్పారండి. మీరు షెడ్యూల్ కట్టుకుంటే మీకే పడతాయి అమౌంట్ అని చెప్పారండి. మేము పునాది వరకు కట్టుకున్నాం, అమౌంట్ బిల్లు పడుతుంది అన్నారండి. తర్వాత మేము ఇంకా పై స్టెప్ కట్టుకోవడం జరుగుతుందండి. దీని విషయంలో సింగ్ గారు కానీ, కరెక్ట్ గోవింద్ గారు కానీ ఎటువంటి సంబంధం లేదండి. అవతల పక్క పార్టీ వాళ్ళు కుర్రోళ్ళు కూడా అవతల పక్క మరి ఎవరు అందరూ కూడా మనకు తెలియదు. ర్యాంక్ వాళ్ళు కూడా కొంచెం చెప్పండి. అవతల ప్లేస్ లో కూడా మీరుంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. తప్పు కదండి. అందులో మాకు అభిమానంగా సింగ్ గారు ఏమో ఇలా వలస కుర్రలు మన కూడా తిరిగారు కుర్రల వల్ల అని చెప్పేసి ఇలాగా షెడ్లు ఇప్పించారు. గోవిందరాజు గారు కూడా ఆయన కూడా ఏంటంటే ఇన్ని షెడ్లు కట్టుకుంటూ వస్తున్నాం కదండి, మా వచ్చిన నెలతో పూర్తి అయిపోతుంది. ఇంకా మీకు ఈ అమౌంట్ కూడా నేను అప్పటికి కట్టగలను లేదో కూడా తెలీదు. టైం అయిపోయిందంటే మళ్ళీ ఆ స్కీమ్ ఆగిపోద్ది, మీరు కట్టుకోని చెప్పేసి ఆయన ఆల్రెడీ మాకు వివరంగా చెప్పారండి. ఆయన కలిసాము. పాపం ఇదైతే మట్టుకి వాళ్ళిద్దరికి అయితే ఎటువంటి సంబంధం లేదండి.